ఇక వజ్రాలు బంగారం కట్టలు కట్టలుగా డబ్బు వారే వా ఆస్తుల విలువ వందల కోట్లకు పైగే షామీర్పేట సస్పెండెడ్ తహసీల్దార్ సుచరిత కరీంనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము నివాసాల్లో ఏసీబీ సోదారు నోట్ల కట్టలు చూడలే బెడ్లలో పెట్టుకొని పైన పరుపేసుకొని వండుకున్నారంట అవినీతి అధికారుల భర్తం పడుతున్న ఏసీబీ తాజాగా ఇద్దరు ఉన్నతాధికారులు అవినీతి చిట్టాను విప్పింది. లంచం తీసుకుంటూ పట్టుబడి ప్రస్తుతం రిమాండ్లో ఉన్న షామీర్పేట సస్పెండెడ్ తహసీల్దార్ సుచరిత ఇల్లు బంధువుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహించగా ఏకంగా 100 కోట్ల మేర అవినీతి బయటపడింది. అదేవిధంగా కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాము ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరిపి పెద్ద ఎత్తున అక్రమాస్తులు గుర్తించారు. 100 కోట్ల గుట్టల కట్టలే వజ్రాలు బంగారు గనులంట. బంగారము వజ్రాలు నోట్ల కట్టలు చూడలే ఇది కథ ఏది ఎటు పోయింది. సుచరిత నివాసంలో దొరికిన వజ్రాలు బాబా వజ్రాలు కొనుక్కొని పెట్టుకున్నదంట. లంచం కేసులో ఏసీబీకి చిక్కిన సస్పెన్షన్లో ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట తహసీల్దార్ తుమ్మకుమ్మ సుచరిత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఆమె అధికార పదవిని అడ్డం పెట్టుకొని అక్రమ మార్గాలు సంపాదించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారమే 5.05 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. గురువారం సుచరిత నివాసంతో పాటు ఆమె బంధువులు బినామీలకు చెందిన మొత్తం 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి స్థిర చరాస్తులను గుర్తించారు. సుచరిత ఇంట్లో సుమారు 1.20 కోట్ల విలువైన బంగారం వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 12 లక్షల నెట్ క్యాష్, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 38 లక్షల నగదును గుర్తించారు. ఏసీబీ జేడీ సింధు శర్మ పర్యవేక్షణలో ఈ సోదాలు జరిగాయి. గజాల లెక్కన స్థిరాస్తుల కొనుగోలు. సుచరిత తన సర్వీస్ కాలంలో పెద్ద ఎత్తున భూములు, ప్లాట్ల కొనుగోలు చేసినట్టు తేలింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుండ గ్రామంలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమిని, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 3 ఖరీదైన ప్లాట్లు, కీసర కానామిట్ గ్రామంలో 2 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఆస్తుల డాక్యుమెంట్ విలువే 5.05 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైగే ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. సుచరిత ప్రస్తుతం చెంచల్గూడ జైలులో జుడిషియల్ రిమాండ్లో ఉన్నది. ఒక రేంజ్లో సంపాదించున్నారా ఒక్కొక్కడు. వీడు భారీగా నగదు, ప్లాట్లు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నివాసాలపై ఏసీబీ దాడులు. కరీంనగర్ జగిత్యాలలో సోదాలు నిర్వహించింది. గుండేటి రాము ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాము కరీంనగర్ జగిత్యాల నివాసాలపై గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జగిత్యాలలోని భవానీ నగర్లో ఇన్స్పెక్టర్ రాము నిర్వహిస్తున్న అద్దె ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా అక్కడి నుంచి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడి బ్యాంక్ ఖాతాలో 29 లక్షలు, ఆయన తండ్రి ఖాతాలో 16 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ఖరీదైన వస్తువుల విలువ కూడా 11 లక్షలకు పైన ఉంటుందని లెక్కగట్టారు. అంతేకాకుండా చరాస్తులతో పాటు ఇన్స్పెక్టర్ రాము వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేసింది. వీడు కూడా ఇవేనారా మీరు ఇక గవర్నమెంట్ జాబు రావాలంటే అక్రమంగా సంపాదించుకోవడానికి గవర్నమెంట్ జాబు, పేద ప్రజలకు మంచి చేయడానికి గవర్నమెంట్ జాబ్ కాదు. అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికే రాజకీయాలకు వస్తున్నారు, పేద ప్రజలకు మంచిగా ఉండడానికి కాదు. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత, నువ్వు ఎంపీ కాకముందు నీ ఆస్తి ఎంత, నువ్వు ఎమ్మెల్సీ కాకముందు నీ ఆస్తి ఎంత, నీ మంత్రి కాకముందు నీ ఆస్తి ఎంత, 5 సంవత్సరాల తర్వాత నీ ఆస్తి ఎట్లా పెరిగింది, ఏమేమి నువ్వు వ్యాపారాలు చేసి సంపాదించినావు. ఎందుకు ఈ రాజకీయ నేతలపైన ఫోకస్ ఉండట్లేదే? అంటే అధికారులు తప్పు చేస్తున్నారు, మంచిదే, మీరు శిక్షించాల్సిందే. ఈ రాజకీయ బ్రోకర్ కావాలని ఎప్పుడు శిక్షిస్తారని అడుగుతున్నాం. 100 కోట్లు ఎట్లా వస్తున్నాయి? ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక్కొక్కరికి, ఒకేసారి ఎమ్మెల్యే 100,000 కోట్ల ఆస్తులు ఎట్లా వస్తున్నాయి? ఒక్కసారి ఎమ్మెల్యే అయితే జూబ్లీహిల్స్లో ఇల్లే కొంటున్నాడు ఆడు 100 కోట్లు పెట్టి. ఎట్లా వస్తున్నాయి ఈ ఆస్తులన్నీ?